సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా నిరీక్షిస్తున్నారు. వీరికి కొత్తవి మంజూరుకు ముందే ప్రస్తుత పెన్షన్ పథకంలో బోగస్ లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించారు. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుగా సర్వే చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. 2 రోజుల పాటు పెన్షన్ తనిఖీ కొనసాగనుంది. ఇందుకోసం జిల్లాకు ఒక సచివాలయం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వం తాజాగా సర్వే చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 65 లక్షల మంది పెన్షనర్ల లబ్ధిదారులు ఉన్నారు. అదేవిధంగా 3 లక్షలకు పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇదే సమయంలో అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతున్న వారిపైన ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లను పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలో పలువురు బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. దీంతో కొత్త పెన్షన్లను మంజూరుకు ముందే బోగస్ పెన్షన్లు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముందుగా బోగస్ పెన్షన్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా పైలట్ ప్రాజెక్టుగా 2 రోజుల పాటు తనిఖీలు చేపట్టనున్నారు. ఎంపిక చేసిన సచివాలయాల పరిధిలో నేడు, రేపు తేదీలలో 4 బృందాలు ఏకకాలంలో సర్వే నిర్వహించేలా కసరత్తు చేసింది. ఇందుకోసం ప్రతి జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ వార్డు సచివాలయాలలోనూ సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. వచ్చిన ఫిర్యాదులను జిల్లా అధికారులు సంబంధిత సచివాలయాల ద్వారా వెరిఫై చేయించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 13 ప్రశ్నలను సిద్ధం చేశారు. వీటి ఆధారంగా వారిలో వాస్తవంగా అర్హులు ఎవరు, అర్హత లేకపోయినా పెన్షన్లను ఎలా అందుకుంటున్నారనే సమాచారం రాబట్టనున్నారు. పెన్షన్ల తనిఖీలకు సంబంధించి షెడ్యూల్, విధి విధానాలను సెర్ప్ ఉత్తర్వులు జారీ చేసింది. తనిఖీలలో సచివాలయ సిబ్బందిని కాకుండా పక్కా మండలానికి చెందిన సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు స్పష్టం చేసింది. సర్వే వివరాలను లబ్ధిదారులను కలిసిన సమయంలో యాప్ ద్వారా స్వీకరించనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రశ్నలను అనుగుణంగా సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పింఛన్దారుని ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుందని ఉద్యోగులకు ప్రభుత్వం సూచించింది. ఈ పైలట్ ప్రాజెక్టు రిపోర్టుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులను గుర్తించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత కొత్త పెన్షన్ల మంజూరుపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.